హాయ్ మామ. 'బ్రాట్' కన్నడ మూవీ. కన్నడలో మంచి మంచి సినిమాలు తీసే డార్లింగ్ కృష్ణ గారు హీరోగా యాక్ట్ చేశారు. లాస్ట్ మంతే థియేటర్‌లో రిలీజ్ అయింది మామ. ఇప్పుడు ఓటీటీలో తెలుగు కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడే చూసేశాను. చూసాక నాకెలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అని తెలుసుకునే ముందు మన ఛానల్‌లో ఇప్పటివరకు చాలా మూవీస్‌కి రివ్యూస్ ఇచ్చాం మామ. ఎటువంటి భయం లేకుండా జెన్యూన్ రివ్యూస్ ఇచ్చాము. వాటితో పాటు ఎన్నో అన్నోన్ ఫ్యాక్ట్స్‌ని మీ ముందుకు షార్ట్స్ రూపంలో తీసుకొచ్చాం. ఒక్కసారి చూసి కంటెంట్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మామ. మీ సపోర్ట్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఆ మూవీ విషయానికి వస్తే సినిమా నచ్చింది మామ నాకు. చాలా హోల్స్ ఉన్నాయి. బట్ టైమ్ పాస్ అయిపోయింది నాకు సినిమా. క్రికెట్ బెట్టింగ్‌ని బేస్ చేసుకొని వచ్చిన ఈ మూవీ చూసే వాళ్ళకి టైమ్ పాస్ అయిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వటంలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు మామ. బేసిక్‌గా 'డార్లింగ్ కృష్ణ' గారి మూవీస్ అంటే మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఆయన ఆ విషయంలో సక్సెస్ అయ్యారని చెప్తాను మామ. ముందుగా స్టోరీలోకి వెళ్తే, క్రిస్టి చిన్నప్పటి నుంచే చెడ్డవాడిగా, జులాయిగా తిరుగుతూ ఉంటాడు. ఎంతో నిజాయితీపరుడైన వాళ్ళ నాన్నగారి వల్ల మంచిగా మారి, కష్టపడి బ్రతుకుదాం అనుకుంటాడు. కష్టపడి బ్రతుకుతున్న అతని లైఫు అతనికి నచ్చదు. దానివల్ల తన లవ్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవ్వడంతో డబ్బులు ఎలాగైనా సంపాదించాలని క్రికెట్ బెట్టింగ్ వైపు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఎంత హైట్స్‌కి రీచ్ అయ్యాడు? ఆ ప్రాసెస్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ముందుగా ప్లస్ పాయింట్స్‌లోకి వెళ్తే సినిమా ఫస్ట్ హాఫ్ నాకు బాగా నచ్చింది మామ. సేమ్ టైమ్ క్రికెట్ బెట్టింగ్ సీన్స్ చాలా ఎంగేజింగ్‌గా చూపించారు స్క్రీన్ మీద. వన్ సైడ్ అయిపోతున్నట్టు చూపించినా, ఇంకో పక్క బెట్టింగ్ సీన్స్‌లో ఇంట్రెస్ట్‌ని క్రియేట్ అయితే చేశారని చెప్తాను మామ. నెక్స్ట్ డబ్బింగ్ అండ్ సాంగ్స్. ఒక స్ట్రెయిట్ సినిమా చూస్తున్న ఫీల్ అయితే ఇచ్చాయి మామ. హీరో పర్ఫార్మెన్స్, లుక్ కూడా నాకు నచ్చాయి. బీజీఎం కొన్ని సీన్స్‌లో తప్ప పెద్దగా ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు మామ నాకు. కెమెరా వర్క్ బాగుంది. స్క్రీన్ మీద విజువల్స్ చూడడానికి నాకు బాగా నచ్చాయి. ఆర్టిస్టులు అందరి పర్ఫార్మెన్సెస్ బాగానే ఉన్నాయి మామ. విలన్ క్యారెక్టర్ నాకు భలే ఫన్నీగా అనిపించింది. టెక్నికల్‌గా సినిమా పెద్దగా ఇంప్రెషన్ తీసుకోదు. డైరెక్టర్ గారు కూడా సగమే సక్సెస్ అయ్యారని చెప్తాను మామ. నెక్స్ట్ మైనస్‌ల గురించి చెప్పాలి అంటే, హీరో క్యారెక్టర్ డిజైన్, దాని చుట్టూ రాసుకున్న సీన్స్ చాలా పెద్ద మైనస్ మామ. హీరో ఏదనుకుంటే జరిగిపోతా ఉంటది. అంత న్యాచురల్‌గా అనిపించదు మనకి. నెక్స్ట్ ఇలాంటి సబ్జెక్ట్స్‌లో హీరో డౌన్‌ఫాల్ ఎంత గట్టిగా ఉంటే, హీరో సక్సెస్ అంత గట్టిగా ఎంజాయ్ చేస్తాం మనం. బట్ ఇక్కడ హీరోకి డౌన్‌ఫాల్ అనేది ఉండదు. అందువల్ల హీరో ఎదుగుదల గాని, సెకండ్ హాఫ్‌లో వచ్చిన ట్రీట్‌మెంట్ గాని పెద్దగా కిక్ అయితే ఇవ్వదు మామ మనకి. నెక్స్ట్ ఒక ఐటెమ్ సాంగ్ ఉంటది. అది వినటానికి బాలేదు. సినిమాకి కూడా అడ్డుగానే అనిపించింది మామ నాకు. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా వర్కౌట్ అవ్వలేదు నాకు. నేను ముందే గెస్ చేశాను అది. ఎన్నో సినిమాల్లో చూసినట్టే అనిపించింది. అండ్ ఇలాంటి మూవీస్‌లో స్క్రీన్ ప్లే చాలా రేసీగా, స్పీడ్‌గా వెళ్ళాలి. బట్ ఈ మూవీలో చాలా నెమ్మదిగా వెళ్తుంది. వాల్వో బస్సు 40 స్పీడ్‌లో వెళ్తే ఎలా ఉంటదో అలా ఉంటది మామ ఈ సినిమా స్క్రీన్ ప్లే. ఓవరాల్‌గా సినిమా పరిస్థితి ఏంటి అంటే ఓకే. చూసేయొచ్చని చెప్తాను మామ. సినిమా పరంగా చాలా ఫ్లాస్ ఉన్నా, సినిమా చూస్తున్నంత సేపు అలా టైమ్ పాస్ అయ్యి వెళ్ళిపోతుంటది. మీ దగ్గర సినిమా చూసే టైం ఉంటే, అప్పటికి టైమ్ పాస్ చేయాలని అనిపిస్తే, ఈ మూవీకి మీ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు మామ. లేకపోతే ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చూద్దాం అనుకోని చూడండి మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్.